ట్రంప్ మళ్ళీ బెదిరింపులకు దిగడం ప్రారంభించాడు. ఎవరైతే వాళ్ళతో ఒప్పందం చేసుకోకపోతే ఆ చేసుకోనటువంటి వాళ్ళందరి సంగతి తేలుస్తానని చెప్తున్నాడు. అందులో టారిఫ్లు పెంచేస్తానని చెప్తున్నాడు. అంటే అందరూ ఖచ్చితంగా మాతో ఒప్పందం చేసుకోవాలి, ఆ ఒప్పందాలు కాకపోతే దెబ్బతింటారు అని చెప్తున్నాడు. ఎవరైతే అమెరికాతో ఒప్పందం చేసుకోరో ఆ దేశాల మీద 15 నుంచి 20% సుంకాలు వేస్తారని చెప్తున్నాడు. సుంకాలు అంటే పన్నులు వేస్తాడనమాట. అంటే వాళ్ళ దేశం నుండి 100 రూపాయలకి ఇక్కడికి వస్తే 120 రూపాయలకి అన్నటువంటిది. కొన్ని దేశాలు ఒప్పందానికి ఒప్పుకుంటున్నాయి, కొన్ని దేశాలు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమెరికా నుండి వాళ్ళ దేశంలోకి సరుకులు వెళ్తే వాళ్ళ సంస్థలు దెబ్బతింటాయి. అదే వాళ్ళ దేశం నుండి అమెరికాకి వెళ్తే అమెరికా వాడికి తక్కువ రేటుకు వస్తాయి. మా వలన మీరు ప్రయోజనం పొందుతూ మీ వల్ల మేము నాశనం అవ్వాలంటే ఎట్లా అన్నదే వాళ్ళ ప్రశ్న.